ముందుగా అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు. ఉగాది అంటే యుగానికి ఆది అని అర్థం. అందుకే ఈ పండగకు యుగం ప్లస్ ఆది యుగాది లేదా ఉగాది అని పేరు వచ్చింది. తెలుగు పంచాంగం ప్రకారం వచ్చే చైత్ర శుద్ధ పాడ్యమి నాడు కృతయుగం ప్రారంభమైంది కాబట్టి ఆనాటి నుంచి చైత్ర శుద్ధ పాడ్యమి రోజున మనం ఉగాదిగా జరుపుకుంటున్నాము. కాలక్రమేణా అదే పండగగా మారింది. ఉగాది పండగ వెనుకున్న పురాణ గాథ గురించి తెలుసుకుందాము. శ్రీ మహావిష్ణువు వేదాలను అపహరించి సోమకుని వధించి ఆ వేదాలను బ్రహ్మదేవునికి అప్పగించిన శుభ తరుణాన్ని పురస్కరించుకున్న విష్ణు ప్రీత్యర్థం ఉగాది పండుగ జరుపుకోవడం ఆనవాయితీగా వచ్చిందని పురాణ ప్రతీతి. అలాగే చైత్ర శుక్ల పాడ్యమి నాడు ఈ విశాల విశ్వాన్ని బ్రహ్మదేవుడు సృష్టించాడు కాబట్టి బ్రహ్మ సృష్టి ఆరంభించిన రోజుకు సంకేతంగా ఉగాదిని జరుపుకుంటామని కూడా పెద్దలు చెబుతారు. వసంత ఋతువు ప్రారంభంలో వచ్చే ఈ ఉగాది పండుగను ప్రధానంగా ప్రకృతి పండుగగా మనం భావిస్తాము. ఎందుకంటే శిశిర ఋతువులో ఆకులు రాలిపోయి చెట్లన్నీ మోడుగా మారుతాయి. వసంతం రాగానే కొత్త చిగుళ్ళు తుడిగి ప్రపంచమంతా పచ్చగా మారినట్లు కనిపిస్తుంది. అందుకనే ప్రకృతి పరవశించే సమయంలో జరుపుకునే పండగే ఈ ఉగాది. ఉగాది పండగ రోజు వేకువనే నిద్రలేచి అభ్యంగన స్నానం చేసి నూతన వస్త్రాలు ధరించాలని మామిడి తోరణాలు పూలమాలలతో ఇంటి గుమ్మాలను అలంకరించుకోవాలని అంటారు. షడ్రుచుల ఉగాది పచ్చడిలోని అంతరార్థం గురించి తెలుసుకుందాము. ఉగాది పండగలో ప్రధానమైనది ఉగాది పచ్చడి. తీపి, కారం, చేదు, పులుపు, వగరు, ఉప్పు వంటి షడ్రుచుల సమ్మేళనమే ఈ ఉగాది పచ్చడి. ఇందులో తీపి కోసం బెల్లం, వగరు కోసం అప్పుడే వస్తున్న లేత మామిడి పిందెలు, పులుపు కోసం చింతపండు, రుచి కోసం ఉప్పు, చేదు కోసం లేత వేప పువ్వులను, కారం కోసం పచ్చిమిరపకాయలు వేసి ఈ ఉగాది పచ్చడిని తయారు చేస్తాము. ఇలా పచ్చడి చేసుకోవడం వెనక గల అంతరార్థం ఈ సంవత్సరం అంతా మన జీవితంలో ఎదురయ్యే కష్టసుఖాలను సమానంగా స్వీకరించగల స్థితప్రజ్ఞతను సాధించడమే. ఉగాది పచ్చడిని దేవుడి వద్ద ఉంచి పూజ చేసి పిండి వంటలు వంటి నైవేద్యాలు సమర్పించి అనంతరం మొదటగా ఉగాది పచ్చడిని స్వీకరించాలి.